భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్మినప్పుడు ప్రపంచం మొత్తం అణ్వాయుధ యుద్ధం జరుగుతుందేమోనని భయపడింది. కానీ భారత్ అంగుళం కూడా తగ్గకుండా పాకిస్తాన్ అహంకారాన్ని ఎలా అణిచివేసింది? ముఖ్యంగా పాక్ గర్వకారణమైన అణ్వాయుధ కేంద్రాల పరిస్థితి ఏంటి? ప్రముఖ అంతర్జాతీయ మిలిటరీ విశ్లేషకుడు టామ్ కూపర్ వెల్లడించిన సంచలన నిజాలు ఇప్పుడు ప్రపంచాన్ని షాక్కి గురిచేస్తున్నాయి. పాకిస్తాన్ అణ్వాయుధాలను బయటకు తీయకుండా భారత్ ఎలా లాక్ చేసింది? వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. 2025లో జరిగిన ఆపరేషన్ సింధూర్ కేవలం ఉగ్రవాద స్థావరాలపై దాడి మాత్రమే కాదు, పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలోని లొసుగులను బయటపెట్టిన యుద్ధం. టామ్ కూపర్ తన తాజా విశ్లేషణలో భారత్కు లభించిన ఈ విజయాన్ని క్లియర్ కట్ విక్టరీగా అభివర్ణించారు. కూపర్ వెల్లడించిన అత్యంత ఆసక్తికరమైన అంశం కిరాణా హిల్స్. పాకిస్తాన్ తన అణ్వాయుధాలను అత్యంత రహస్యంగా భూగర్భ సొరంగాల్లో భద్రపరిచే కేంద్రం ఇది. కూపర్ ప్రకారం భారత వాయుసేన ఈ కేంద్రాల లోపలికి బాంబులు వేయలేదు, కానీ ఆ సొరంగాల ప్రవేశ ద్వారాలను ఖచ్చితత్వంతో ధ్వంసం చేసింది. ఫలితంగా పాకిస్తాన్ తన అణ్వాయుధాలను బయటకు తీసి యుద్ధంలో ఉపయోగించలేని స్థితికి చేరుకుంది. అంటే బాంబులు ఉన్నా అవి అలంకారప్రాయంగా మారిపోయాయి. ఈ విజయంలో భారత క్షిపణుల పాత్ర కీలకమని కూపర్ విశ్లేషించారు. భారత్ ప్రయోగించిన బ్రహ్మోస్, స్కాల్ప్ క్షిపణులను అడ్డుకోవడంలో పాకిస్తాన్ వద్ద ఉన్న చైనా తయారీ HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పూర్తిగా విఫలమయ్యాయి. పాక్ రాడార్లు ఆ క్షిపణులను గుర్తించేలోపే లక్ష్యాలు ధ్వంసమయ్యాయి. అణ్వాయుధాలు వాడతామని బెదిరించే పాకిస్తాన్ తీరా యుద్ధం మొదలయ్యాక అమెరికా, ఇతర దేశాల కాళ్లా వేళ్లా పడి కాల్పుల విరమణ కోరుకోవడానికి ప్రధాన కారణం ఇదేనని కూపర్ స్పష్టం చేశారు. అటు అణు కేంద్రాలు లాక్ అవ్వడం, ఇటు వాయుసేన పట్టు కోల్పోవడంతో పాకిస్తాన్ లొంగిపోక తప్పలేదు. టామ్ కూపర్ విశ్లేషణను బట్టి చూస్తే భారత్ యుద్ధ తంత్రం కేవలం సరిహద్దులకే పరిమితం కాలేదు, శత్రువు యొక్క అతిపెద్ద బలాన్నే బలహీనతగా మార్చేసింది. పాకిస్తాన్ అణు హెచ్చరికలకు కాలం చెల్లిందని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఇది కేవలం సైనిక విజయం మాత్రమే కాదు, వ్యూహాత్మక గెలుపు కూడా.